నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ విధానంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సులభతరంగా దర్శనం అవుతుందని ఈ దేవస్థానం పాలక మండలి సభ్యులు అక్కిన మునికోటేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఆయన గురు పూర్ణిమ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా విశ్వేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రాజరాజేశ్వరి దేవికి నిర్వహించిన శాకంబరి అలంకార సేవలో పాల్గొని పూజలు చేశారు. అలాగే దేవరపల్లి గ్రామంలోని ఆది శంకరాచార్య ఆలయంలో ఏర్పాటు చేసిన దత్తాత్రేయ దక్షిణామూర్తి హోమాలలో పాల్గొన్నారు. అనంతరం మునికోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీటీడీ ఆధ్వర్యంలో 5,000 దేవాలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నూతనంగా ఆలయాలు నిర్మించడానికి గుడి విస్తీర్ణాన్ని బట్టి 5 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దేవాలయ నిర్మాణానికి కానీ ఇప్పటికే ఉన్న దేవాలయాల పునర్నిర్మాణానికి కానీ శిథిలావస్థ చేరిన ఆలయాలని తిరిగి బాగు చేయడానికి కానీ టీటీడీ బోర్డు వారు ఈఓ గారు వీరందరూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో 5,000 దేవాలయాల నిర్మాణాలు చేయాలని ఒక టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. దానికి కొన్ని విధి విధానాలు రూపొందించి అవన్నీ అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఒక 800 పైన దేవాలయ నిర్మాణం కూడా ప్రోగ్రెస్లో ఉన్నది. మిగతా కూడా 2 yearsలో నిర్మాణం పూర్తి కావాలని సంకల్పంలో మిగతా అన్నీ ఐడెంటిఫై చేయటం, వారికి ఆర్థిక సహాయం అందించడం. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం గ్రామంలోని బుద్ధాశ్రమంలో నూతనంగా నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ ప్రారంభోత్సవాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించి బుద్ధుడు బోధనలను పరిచయం చేశారు. బుద్ధ గురువు బంతే అనలియో అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన బౌద్ధ గురువులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేసి దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు భోజన సదుపాయం కల్పించారు. గ్రామ ప్రజల సహకారంతో వైభవంగా నిర్మించిన ఈ మైత్రేయ బుద్ధ విహార్ ప్రాంతాన్ని తిలకించేందుకు గ్రామానికి చెందిన ప్రముఖులు, ప్రజలు విచ్చేసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారం గ్రామంలో వేంచేసి ఉన్న నేరేలమ్మ అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారి పుట్టింటి వారైన అబ్బిశెట్టి వారు బుధవారం సారె కావిడలను సమర్పించారు. ముఖ్యంగా 18 రకాల స్వీట్లు, 10 రకాల పండ్లు, అమ్మవారికి చీరలు, వివిధ రకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో అబ్బిశెట్టి వారి ఆడపడుచులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఖరీఫ్లో చివరి ఆయుకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని రైతులు, సాగునీటి సంఘాలు, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాలువల ద్వారా సాగునీరు, త్రాగునీరు సక్రమంగా అందించేలా చర్యలు కొనసాగుతున్నాయని, రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మేరకు నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆదురులోని ఆది బౌద్ధ స్తూపం వద్ద బుధవారం అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్తూపం ప్రాంగణంలో సంప్రదాయ పద్ధతిలో శాంతి మంత్రాలు పఠిస్తూ విశ్వశాంతి, మానవాళి సంక్షేమం కోసం ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ఆదురు ఆది బౌద్ధ స్తూపం బౌద్ధ చరిత్రలో విశిష్ట స్థానం కలిగిన ప్రాచీన కట్టడమని, ఇటువంటి వారసత్వ సంపదను పరిరక్షించడం అందరి బాధ్యత అని భిక్షువులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన సినీ నటుడు గగన్ మాలిక్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. బుధవారం ఆత్రేయపురం మండలం కట్టుంగ, ర్యాలీ, నార్కేడ్ మిల్లి, అంకంపాలెం గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలకు తాగునీటి సౌకర్యం మెరుగుపరిచే లక్ష్యంతో సుమారు 12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మంచినీటి వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సత్యానందరావు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం తాడుపూడి, కట్టుంగ గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరు మన పెద్దవాళ్ళు ఉన్నారా? నాన్నగారికి పెన్షన్ వస్తుంది కదా, మీరు వెళ్ళి మా మంచి వాడు చెప్పేస్తాను. మోడీ గారు ఇవాళ మరి బాగుంది కదండి, సంతోషమే కదా. ఏమనుంటే చెప్పండి లోటుపాటు. ఇంతకుముందు ఇవ్వలేదు కదా, అంగన్వాడీ వారికి లేదు. ఇప్పుడు మీ పిల్లలకు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసారు. ఎంత పడ్డా మీకు? 26,000 పడ్డాయా? హ్యాపీనా? సంతోషం. బస్ ఎక్కుతున్నారా? బస్ పైన ఏమైనా ఫ్రీగా చేస్తున్నారా? చెప్తావా? ఎక్కడికి వెళ్ళవది మరి ఫ్రీగా టికెట్ లేదు. ఎక్కడికైనా వెళ్దామంటే చాలా టికెట్ కూడా ఎక్కడ లేకుండా. తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్టు, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఆత్రేయపురం మండలం వాడపల్లి దేవస్థానం ప్రాంగణంలో గురువందన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పగడాల రామానంద తీర్థ ఆచార్యులు పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఈ నెల 23వ తేదీన ఏలూరు సర్వజన ఆసుపత్రిలో జరిగిన నవజాత శిశువు మృతిపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని బుధవారం రాష్ట్ర వైద్య విద్యాశాఖ డైరెక్టర్ విష్ణువర్ధన్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం వెట్రిసెల్వి మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండాలని, సమయపాలన ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. ఆసుపత్రిలో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామలను పాల్గొన్నారు. కానీ ఈసారి మనకి డిఎంఈ గారు కూడా ఉంటే కొన్ని ఇష్యూస్లో సొల్యూషన్ ఇస్తారు. ఎస్పెషలీ ఫండ్ మనం ఏమైనా రిపేర్ చేయాలంటే ఏ హెడ్లో బుక్ చేసుకోవచ్చు. కొన్ని స్పెషల్ ఐటమ్స్ వచ్చాయి. సో జనరల్ లాగా ఎట్లా ఉన్నాయి హాస్పిటల్, సెక్యూరిటీ కానీ, శానిటేషన్ కానీ, వేరే ఏమైనా రిపేర్స్ కానీ ఎక్కడి నుంచి మీట్ అవ్వచ్చు, ఏమేమి చేయవచ్చు, కొన్ని ఇంప్రూవైజ్ చేయడానికి ఫెసిలిటీస్ని ఎక్కడెక్కడలా స్కోప్ ఉన్నాయని చెప్పి డిఎంఈ గారు కూడా పిలిచాము. ఆయన కూడా వచ్చారు. సో వీ హ్యావ్ విజిటెడ్ ఆల్ ద లొకేషన్స్. కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి ఉన్నారు. కొన్ని మెటర్నిటీ వార్డ్స్లో ఎక్కువ మనకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, అలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. బికాస్ బెడ్స్ ఆర్ క్లోజర్ బై కాబట్టి దానికి కూడా మంచి సొల్యూషన్ ఇచ్చారు. వెన్ ఎవర్ దర్ ఇస్ వేకెన్సీ షిఫ్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఆక్సిజన్ కనెక్షన్ పెట్టుకొని కూడా మన డిఎంఈ గారు ఇప్పుడు సజెషన్ ఇచ్చారు. సో అవన్నీ మనం నోట్ చేసుకొని ఇంప్రూవైజ్ చేసి బెటర్ సర్వీసెస్ పబ్లిక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీడియా కానీ, పబ్లిక్ కానీ మన పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ రిపోర్ట్ కూడా చూసుకొని ఎక్కడెక్కడ ఇష్యూస్ వస్తున్నాయి అది టైం టు టైం సాల్వ్ చేసుకొని వస్తున్నాము.
ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఫేజ్లో ఉన్నాయి, కాలేజ్ అప్గ్రేడ్ అయినాయి కాబట్టి వేకెన్సీ ఫిల్లింగ్కి ఇప్పుడే కొంతమంది వచ్చారు. మొన్న వాకిన్ ఇంటర్వ్యూ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి మనం వాకిన్ ఇంటర్వ్యూ కూడా చేసేసి కొన్ని ఫిల్ చేయడం జరిగింది. అలాగే సెక్యూరిటీ కానీ శానిటేషన్ కానీ అవన్నీ కూడా వెరిఫై చేసుకుంటున్నాము. సెంట్రలైజ్డ్ ఏజెన్సీ కాబట్టి వాళ్ళతోటి కూడా మాట్లాడుకుంటున్నాము. సో ఇట్స్ గుడ్ థింగ్ దట్ హీ హస్ ఆల్సో గివెన్ సమ్ సజెషన్. అవన్నీ పెట్టి మనం జీజీహెచ్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామదేవత శ్రీ కుంకులమ్మ అమ్మవారికి చినవెంకన్న దేవస్థానం తరపున ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు దంపతులు ఆషాఢం శారీ సమర్పణ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున గ్రామంలోని మహిళలు అమ్మవారికి చీర శారీ సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. నేడు అమ్మవారిని ప్రత్యేకంగా వివిధ పుష్పాలతో అలంకరించారు. మహిళా భక్తులు అమ్మవారికి పలు రకాల పళ్లు, వివిధ రకాల స్వీట్లతో పాటు చీర, రవికలను అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అమ్మవారికి గ్రామస్తులు ఆషాఢం శారీ సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ సంవత్సరం దేవస్థానం తరపున కుంకులమ్మ అమ్మవారికి శారీ సమర్పణ ఇవ్వడం జరిగింది. అమ్మవారి అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారిస్తోందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. జీలుగుమిల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత తమ విద్యా అర్హతలకు అనుగుణంగా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు సుంకవల్లి సాయి, గుడ్ల రాంబాబు, బండారు అనిల్ పాల్గొన్నారు. మాట్లాడినట్టుగా అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి ఇవన్నీ కూడా సమతుల్యంలో తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో అందరికీ కూడా ఏదైతే గిరిజన గుడల్లో, గిరిజన ప్రాంతాల్లో చదువుకున్నటువంటి యువతి యువకులు ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే రావు, కానీ తమ స్కిల్ డెవలప్మెంట్ ఇంకా పెంపొందించుకోవాలంటే ఏదో ఒక ఉద్యోగ అవకాశాల్లో ఉండాలి. దానికి సంబంధించి ఇది 5వసారి జాబ్ మేళా నిర్వహించడం. ఇలాగా కొంత వాతావరణం వెసులుబాటు కాక ఈరోజు కొద్దిగా తగ్గారు. గతంలో పెట్టినప్పుడు సుమారు 250 మందికి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు అదేవిధంగా ఈ 11 కంపెనీలకు సంబంధించి ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. మీ అందరూ కూడా యువతి యువకులు అందరూ కూడా దయవుంచి ఇలాంటి అవకాశాలని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకోండి. చాలా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించి సమస్యలను తెలుసుకున్న జాతీయ మలేరియా నివారణ బృందం. కలెక్టర్ నాగరాణని కలిసి విశ్లేషించి చెప్పిన అధికారులు. వచ్చే నెల 5 నుంచి ఆరంభం కానున్న ఏపీ టెట్ 2026 ఆన్లైన్ పరీక్షలు. భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లలో తెలుగుదేశం జోన్ కోఆర్డినేటర్ గా పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ముత్యాలమ్మ, మహంకాళమ్మ అమ్మవార్లకు పుట్టింటి వారుగా ఆషాఢం సారలను సమర్పించిన ముళ్లపూడి కుటుంబ సభ్యులు. పాల్గొన్న నరేంద్రనాథ్ దంపతులు. తణుకు ప్రాంతంలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు. బాబా గుడులకు వెళ్లి పూజలు చేసిన భక్తులు.
తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను కనపరుస్తున్న యువత. నూతన విధానాలతో సులువైన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం దేవరపల్లి మండలంలో వివరించిన పాలక మండలి సభ్యులు ముని కోటేశ్వరరావు. ఉండ్రాజవరంలో వైభవంగా ఆరంభమైన మైత్రేయ బుద్ధ విహార్ పాల్గొన్న వివిధ ప్రాంతాల బుద్ధ గురువులు, స్థానిక ప్రముఖులు. ఖరీఫ్ లో సమృద్ధిగా సాగునీరును అందించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం. అమలాపురం కలెక్టరేట్ లో ప్రకటించిన కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్. గ్రామ ప్రజలకు నాణ్యమైన త్రాగునీటిని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆత్రేయపురం మండలంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. నవజాత శిశువు మృతిపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం. ఏలూరులో మీడియాకు చెప్పిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.